శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైఎస్ఆర్సీపీ నాయకులు వారి కుటుంబ సభ్యుల విషయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై నమోదైన అక్రమ కేసులో విచారణ పేరుతో ఎఫ్ఐఆర్లో పేర్లు లేని వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్, చింతాడ కృష్ణ విచారణకు పిలిచి ఇంతవరకు విడిచిపెట్టకపోవడం, ఆ తర్వాత వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గంలోని పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై నమోదు చేసిన కేసులో అయితే విచారణ పేరుతో వేధిస్తున్నారని కూడా ఆమదాల వలస నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసుతో సంబంధం లేని వ్యక్తులను కూడా అయితే విచారణ పేరుతో వేధిస్తున్నారని అయితే ఆమదాల వలస నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా అరెస్ట్ చేశారు. అయితే అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ వద్ద ఉంచి దాంతోపాటు ఇంతవరకు ఎక్కడున్నారో కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైఫ్ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ భర్తని ఎప్పుడు అరెస్ట్ చేశారు? అసలు పోలీసులు ఏమైనా నోటీసులు కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? నోటీసులు ఏమి ఇవ్వలేదండి. నిన్న సాయంత్రం వరకు కూడా స్టేషన్కి రమ్మనేసి మన చిగురుపల్లి రవి గారికి, చింతాడ రవి గారి బ్రదరు గోదాకృష్ణ గారికి రమ్మన్నారు. వాళ్ళకి విచారణ చేపడతామనేసి అంటే వాళ్ళు లోనికి వెళ్ళారు, వీళ్ళు బయట ఉన్నారండి. ఏంటి అనేసి మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న తర్వాత మామూలుగా డిఎస్పీ గారు రమ్మన్నారు అనేసి రమేష్ గారికి పిలిస్తే ఫార్మాలిటీగా పెద్ద అతను కదా పిలిచారని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గేట్లు క్లోజ్ చేసి ఫోర్స్ని తెచ్చి అక్కడ దింపడం, డ్రోన్ కెమెరాలను తెచ్చి దింపడం చేశారు. ఎవరిని దగ్గర రాకుండా కనీసం నేను రాత్రి 10:30 వరకు కూడా నా భర్త ఇంటికి రాలేదు, ఏమైంది ఏంటనేసి కనుక్కోవడానికని నేను స్టేషన్కి వెళ్ళడం జరిగింది. రాత్రి 10 గంటలకి వెళ్తే అప్పటికి కూడా లోనకి నాకు అలౌ చేయలేదు. ఏంటి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని అడిగారు. అదేంటి సార్, అతను కనిపించట్లేదు, సాయంత్రం ముందు తెచ్చేసారు, ఇప్పటి వరకు రాలేదు, ఏం చేశారు, అతను చేసిన తప్పు ఏంటి ముందు చెప్పండి, చెప్పి మీరు దేన్ని చేసినా మేము దానికి ఒబే చేస్తామని కూడా చెప్పాను. ఏంటి మీకు చెప్పేసి చెయ్యాలా, మీ పర్మిషన్ తీసుకొని చెయ్యాలని చాలా దురుసుగా మాట్లాడారు. అక్కడ నుంచి నాకు పోలీసుల చేత గెంటి వేయడం కూడా జరిగింది. ఒక మహిళని కూడా చూడలేదు. అలా మహిళ మీద చెయ్యి వేసి గంటిస్తున్నా అది పర్వాలేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు నా భర్తను ఉంచేశారో చంపేశారో కూడా నాకు తెలియదు. 24 గంటల కోర్టుకి అటెండ్ చేస్తున్నారు. కోర్టుకి అటెండ్ చేశారా లేకపోతే ఏం చేశారని మాకు తెలియాలి. అంటే చింతాడ రవికుమార్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు 30వ తేదీన రావడం, మా ఆమదాల వలస కాన్స్టిట్యున్సీ ఆశేష ప్రజవాహిని వెళ్ళడం, దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ యొక్క మానసిక క్షోభను ఏమొచ్చి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రుద్దడం జరుగుతుంది. అరెస్టుకు సంబంధించి ఇంతవరకు ఆచూకీ తెలియకపోవడం కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అతను కూడా కొంత అనారోగ్య కారణాలు ఉన్నాయని, అయినప్పటికీ కూడా పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ తన భర్త కోసం వెళ్ళిన సందర్భంలో తనపై కూడా కొంత దురుసుగా ప్రవర్తించారని కూడా అయితే బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైఫ్ అజంతా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.